నమస్తే ట్రూ9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగురంగుల కథలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. దేశంలో డిజిటల్ సర్టిఫికెట్స్ అందించే తొలి రాష్ట్రం ఏపీ. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలి. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి శంకర్ డిమాండ్. సూపర్ 6 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు సీఎం చంద్రబాబు రంగురంగుల కథలు చెబుతూ దానికి విజన్ 2047 అని పేరు పెడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే దాన్ని 420 విజన్ అంటారని మండిపడ్డారు. మనిషిని అభివృద్ధి బాటలోకి తీసుకొని పోవాలంటే ఆ అభివృద్ధి బాట ఏమిటని చెప్పేదే విజన్ డాక్యుమెంట్. ఇవాళ చిన్నపిల్లాడు 20 ఏళ్ల తర్వాత ఎలా ఉంటాడు? అప్పుడు అతడి భవిష్యత్ ఏంటి? ఆ భవిష్యత్తు కోసం ఇవాళ సరైన అడుగులు వేస్తున్నామా లేదా అనేదే విజన్. అందులో భాగంగా 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా వాటిని చేసి చూపింది అని గుర్తు చేశారు. చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని, పులి నోట్లో తలపెట్టడమే అని నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను. ఇవాళ 6 నెలలు తిరగకముందే అదే కనిపిస్తోందని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమయ్యారు. 6 నెలలు తిరక్కతరికే 15,000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన కరెంటు బిల్లులు షాకుల రూపంలో వేయగలిగిన పాలకుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే అది నిజంగా ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతాడు. మూడో వ్యక్తి ఎవడు చేయలేని పరిస్థితి. ఆ లెవెల్లో బాధుడే బాధుడు. మరోవైపున చూస్తే ఈ బాధుడుకు తోడు సూపర్ 6లు, సూపర్ 7లు అమలు చేయకపోవడానికి తోడు మనం ఇస్తా ఉన్న పథకాలన్నీ కూడా ఇవ్వకుండా వదిలేసినకు దానికి తోడు, వీటి అన్నిటికీ తోడు ఇంకా ఏం జరుగుతూ ఉంది? చంద్రబాబు నాయుడు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు ఆ ప్రశ్నించే స్వరాన్ని అనగదొక్కుతూ రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు ఎక్కడ పడితే అక్కడ గ్రామ స్థాయి నుంచి కనిపిస్తూ ఉంది. ఇన్ని విపరీతమైన పరిస్థితుల మధ్య స్కాముల మీద స్కాములు జరుగుతూ ఉన్నాయి. లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ పేకాట క్లబ్బులు, ఇవన్నీ కాక ఏ నియోజకవర్గంలో అయినా కానీ మీకు ఒక ఫ్యాక్టరీ ఉండి ఆ ఫ్యాక్టరీ నడుపుకోవాలన్నా, లేదా మీ నియోజకవర్గంలో ఏదైనా మీరు మైనింగ్ చేసుకోవాలన్నా, ఏది జరగాలన్నా కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే తప్పు నుంచి ఈరోజు జరగని పరిస్థితి. ప్రతి విషయంలో కూడా నాకింత నీకింత అని ఎమ్మెల్యే దగ్గర నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి దాకా పంచుకొని తీసుకుంటా ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు ఉద్యమ బాట పట్టడానికి, పోరాట బాట పట్టడానికి ఇక సమయం మనమంతకు మనమే ముందుకు తీసుకొని రావాల్సిన పరిస్థితుల్లోకి ఈరోజు మనం అడుగులు వేస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ నెల 27వ తారీఖున ఇంకొక కార్యక్రమానికి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం కరెంటు బిల్లుల మీద షాక్ కొట్టే విధంగా ఏకంగా 15,000 కోట్ల రూపాయలు బాదుడే బాదుడు అనే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. కేవలం 6 నెలలు గడవకు మునిపే ఈరోజు ప్రజల చేతుల్లో ఉన్న బిల్లులు మీరు చూస్తే నేరుడు నెలకు వచ్చిన బిల్లు ఎంత, డిసెంబర్లో వచ్చిన బిల్లు ఎంత అని చెప్పి తేడా చూస్తే ఆ తేడా ఇట్టే కనిపిస్తూ ఉంది. కనీసం ప్రతి బిల్లులోనూ కూడా విపరీతంగా నంబర్ కనిపిస్తూ, ఇది కూడా ఇంకా 15,000 పూర్తి బాధుడు కాదు, 6,000 కోట్ల బాధుడికే ఈ నెంబర్.
ఇంకొక 9,000 కోట్ల రూపాయల బాధుడు ఈ నెల వేస్తూ ఉన్నాడు. అంటే రేపు నెల బిల్లులో ఇంకా 9,000 రూపాయల బాధుడు కూడా కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిలో బిల్లులు చూపించి క్రీడాకారులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సేవలు అందించే దిశగా రాష్ట్రంలో నూతన ఆవిష్కరణలు చేపడుతున్నామని రాష్ట్ర రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్లో గురువారం క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్రీడా యాప్ను, క్రీడా పాలసీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతికతను అందుకుని క్రీడా రంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు కూటమి ప్రభుత్వం అంకురార్పణ చేసిందన్నారు. క్రీడా సంఘాలకు, క్రీడాకారులకు క్రీడా పోటీల సమాచారానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అందించే దిశగా క్రీడా యాప్ను ఆవిష్కరించడం జరిగిందన్నారు. క్రీడా యాప్ ద్వారా క్రీడాకారులకు ఏ విధంగా మెరుగైన సేవలు అందించాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నూతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తారని, ఆయన సూచనల మేరకు రాష్ట్రంలో రాబోయే కాలంలో క్రీడాకారుల భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్చరీ క్రీడాకారిణి జ్యోతి సురేఖ, కరాటే క్రీడాకారిణి పూజ, క్రీడాకారుల అసోసియేషన్లు, సంఘాలు, కోచ్లు తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పోర్ట్స్కి అన్ని రకాల ఇంపార్టెన్స్ ఇస్తూ ఈరోజు ఫస్ట్ మన దేశంలోనే ఒక మంచి పాలసీ, ది బెస్ట్ పాలసీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 2-3 సారి ఈ పాలసీ పైన డిస్కషన్ చేసి ఒక బెస్ట్ పాలసీ తీసుకురావాలని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ పాలసీ కూడా విడుదల చేయడం జరిగింది. మన అందరూ కూడా ఇంత ఒక మంచి పాలసీ తీసుకోవచ్చినందుకు మన గౌరవ ముఖ్యమంత్రి వారిని చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడ లేదే విధంగా ఏ రాష్ట్రంలో కూడా మనము ఇంత మెడలిస్ట్కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు. మన దేశంలో హైయెస్ట్ హర్యానాలో ఉంటే దాన్ని మించి మనము ఆంధ్రప్రదేశ్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 7 crores, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 7 crores అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, చాలా వరకు అన్ని రకాల ఇష్యూస్ ఏమైనా అవన్నీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ పాలసీ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్స్ని కూడా ఈ పాలసీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. దీంట్లో ఈ పాలసీలో ఒక ముఖ్యమైన అంశం మన టెక్నాలజీ వాడుకోవడము చాలా ముఖ్యమైన అంశము. ఈరోజు ఈ డీప్ టెక్నాలజీ, ఈ క్రీడా యాప్ ద్వారా మన డిపార్ట్మెంట్లు ఒక ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్ దిశగా తీసుకుపోవడానికి ఈ క్రీడా యాప్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాను. It's through the Krida app, WhatsApp and DigiLocker for added convenience. Digital certificate generation achievements are instantly recognized with secure, verified digital. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. గతంలో అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో ఇదే ఎలక్ట్రానిక్ మీడియా, ఇదే ప్రింట్ మీడియా క్రీడా సర్టిఫికెట్ల గురించి అనేక సందర్భాల్లో వెలుగెత్తడం జరిగింది, కంప్లైంట్ చేయడం జరిగింది, ప్రసారాలు చేయడం జరిగింది. కష్టపడుతున్న క్రీడాకారులకు ఎవరైతే మెడల్ సాధించి, ఎవరైతే అర్హత సంపాదించి, ఎవరైతే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మెడల్ సంపాదించిన వారికి వాళ్ళ పేర్లు కాకుండా ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళందరూ సర్టిఫికెట్లు సంపాదించి ఆ సర్టిఫికెట్ల ద్వారా ఎంబీబీఎస్ సీట్లు కానీ, ఉద్యోగాలు కానీ ఇలాంటి వాటిని పొందారని అనేక సందర్భాల్లో మనం చూసాం. గత 20-30 సంవత్సరాలుగా ఈ సర్టిఫికెట్ల మీదనే అనేక ప్రభుత్వాలు ఇబ్బంది పడిన పరిస్థితి కూడా చూసాం. వాటన్నిటిని చెక్ పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కానీ, మా శాఖకు సంబంధించిన సెక్రటరీ గారు, ఎండీ గారు ఒక టీం లాగా ఏర్పడి ఈ ఫేక్ సర్టిఫికెట్లకు చెక్ పెట్టాలి, క్రీడాకారులకు న్యాయం జరగాలి, అర్హులకు న్యాయం జరగాలి
అర్హులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో ఒక సమర్థవంతమైన క్రీడా యాప్ని ఈరోజు తీసుకొని రావడం జరుగుతోంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సాహసం చేయలే. ఆంధ్రప్రదేశ్ మొదటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక విజనరీ నేత, ముందు చూపు కలిగిన నేత, టెక్నాలజీని వాడుకోవడంలో ఈ రాష్ట్రం కానీ గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానీ విడిపోయిన విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మన చంద్రబాబు నాయుడు గారు పేరంటేనే ఆయన వినూత్న ప్రయోగాలు చేస్తారు. అందరికీ ధన్యవాదాలు సార్. ఈ మహత్తరమైనటువంటి క్రీడా యాప్ని ప్రారంభించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లోనే చంద్రబాబు గారి నాయకత్వంలో క్రీడాపరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటే ఈ రాష్ట్రంలో రాబోయే కాలంలో క్రీడాకారుల యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో మొట్టమొదటిగా క్రీడా పాలసీని మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏ రాష్ట్రానికి లేని గౌరవం ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్రీడా శాఖకి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎన్నో విషయాలను పొందుపరిచి రాబోయే తరానికి ఒక దిక్చూచిగా ఉండే విధంగా క్రీడా పాలసీని తయారు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్య ఘట్టాలు మనందరికీ తెలుసు. పాత్రికేయ సోదరులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనే రోజు చక్కర్లు కొడుతున్నాయి. ఏ రాష్ట్రంలో దక్కని విధంగా ఈ రాష్ట్రంలో ప్రోత్సాహకాల విషయంలో అయితేనేం, ఉద్యోగ అవకాశాల విషయంలోనైతేనేం అన్నీ ఆ పాలసీలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే రేపు రాబోయే కాలంలో రాష్ట్రంలో జాతీయ స్థాయిలో క్రీడలను ఎలా ప్రోత్సహించాలా, అమరావతి కేంద్రంగా 2027లో ఒక అమరావతిలోనే నేషనల్ గేమ్స్ జరిపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సోదరిమణులారా, మీరంతా ఒకటి గమనించాలా. గత ప్రభుత్వంలో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఒక క్రీడా శాఖ అనేది లేకుండా పోయింది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 18న మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. టీడీపీ జనసేన సోషల్ మీడియాపై ఫిర్యాదు చేశారు. అనంతరం తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని పోలీసులు డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ వాగ్వాదానికి దిగారు. స్టేషన్ మెట్లపై అనుచరులతో కూర్చుని చేతిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అంబటి రాంబాబుపై కేసు నమోదు కావడంతో ధర్నాకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో పన్నులు అధికంగా ఉండడంతో యజమాని ఒక్కో వాహనానికి ఏటా 2 లక్షల రూపాయలు నష్టపోతున్నాడని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి. గోపాల్ నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘ సర్వసభ్య సమావేశం విజయవాడలోని కార్యాలయంలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవి ఈశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వివిధ రూపాల్లో విధించిన పన్నులతో ఆర్థికంగా నష్టపోయామని, కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హరిత పన్ను తగ్గిస్తామని, కాంపౌండింగ్ చలానా సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు లోకేష్ ఇచ్చిన హామీని ఇంకా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర వాహనంలో ఏపీ పోర్టల్ ఈ ప్రగతిని కలిపినందుకు అప్లోడింగ్ పరంగా తీవ్ర జాప్యం జరిగి లారీ యజమానులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాహనంలో వస్తున్న కేసులన్నింటినీ మార్చి 31 వరకు వాయిదా వేసి ఆర్టీఓ కార్యాలయాల్లో పనులకు ఆటంకం కలగకుండా చేయాలని కోరుతూ సంఘం తీర్మానించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపడానికి సిద్ధంగా ఉండాలని నిర్ణయిస్తూ మరో తీర్మానం చేశారు. వైవి ఈశ్వరరావు, నేను ఈ రోజున ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది నా జిల్లా తరఫున విజయవాడ నుంచి. ఇప్పుడు గత ప్రభుత్వంలో మా రవాణా రంగం మీద అంతకుముందు 200 నుంచి 500 రూపాయలు ఉండే గ్రీన్ ట్యాక్స్ని దాదాపు 25,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 1000 రూపాయలు ఉన్న ఓవర్ హైట్ కేసు 20,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే 2,000 రూపాయలు ఉండే ఓవర్లోడ్ కేసులు అవి 20,000 రూపాయలు పెంచడం జరిగింది. అట్లాగే రోడ్డు ట్యాక్స్ కూడా బాబు తగ్గించండి అని చెప్పి మేము గోల్ చేస్తూ ఉంటే దాన్ని 30% పెంచడం జరిగింది. ఈ రకంగా అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో 2023లో ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ కూడా వివరంగా ఇచ్చాం. తర్వాత ఆగస్టు నెలలో ఈయన లోకేష్ గారు
ఆయన పాదయాత్ర సందర్భంగా అవన్నీ కూడా డేటాతో సహా ఇచ్చాము. మన దగ్గర డీజిల్ రేట్లు ఇలా ఉన్నాయి, ఈ రేట్లు ఇలా ఉన్నాయి. దీనివల్ల ఇతర రాష్ట్రం ఉన్న వాళ్ళకి మనకి దాదాపు సంవత్సరానికి వచ్చేసరికి దాదాపు 4 లక్షల రూపాయలు అదనంగా మనకి భారం పడిపోతుంది అన్నిట్లోనూ. దీనివల్ల ఇట మనకి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఆయన దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎంతో బాధపడి నిజంగా 200 రూపాయలు 25,000 రూపాయలు చేశారా, ఇది చాలా దారుణమే. మేము వచ్చిన 100 రోజుల్లో మేము ఈ సమస్య పరిష్కారం చేసి వెంటనే మేము అది గ్రీన్ ట్యాక్స్ మాత్రం తగ్గిస్తానని చెప్పి ఆయన వెంటనే చెప్పారు. మిగిలిన విషయాలన్నీ కూడా ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ప్రకారం డీజిల్ ప్రైస్ కానీ లేకపోతే ఇంకా ఈ రోడ్ ట్యాక్స్ కానీ అట్లాగే పెనాల్టీలు కానీ ఏమున్నాయో అది ఎంతవరకు ఎలా తగ్గించాలో ఏంటో చూసి దాన్ని చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మాకున్న పరిస్థితి ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు కొన్ని నెరవేరుస్తున్నారు. తర్వాత ఈ అమరావతి అభివృద్ధి కార్యక్రమంలో వాళ్ళు 2047 విజన్ 2047లో బిజీగా ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ వరదలు రావటం ఇవన్నీ అసోసియేషన్ తరఫున జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కు వివిధ జిల్లాల నుంచి 200 మంది సభ్యులు అటెండ్ అవ్వడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా లారీ ఓనర్లు పడేటువంటి ఇబ్బందులు, కష్టాలు గత ప్రభుత్వంలో చూసిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకేదో కొంత మేలు జరుగుతుందని ఆశించాం. ఈ ఆశగానే ఉంది, కానీ ఇప్పటి వరకు 7 మాసాలైనా కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. దీని మీద అందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎక్కడికెక్కడ నిలబెట్టి మా సమస్యలను అడగడం జరిగింది. ఆయన 100 రోజుల లోపల మీ సమస్యల పరిష్కారం చేస్తాము, తప్పకుండా గ్రీన్ ట్యాక్స్ కానీ కాంపౌండింగ్ ఫీజులు కానీ చలానకాలను తగ్గిస్తాము, అదేవిధంగా డీజిల్ మీద ఇతర సమస్యల మీద బయట రాష్ట్రాల యొక్క ఏ విధంగా జరుగుతుందో దాని మీద పరిశీలించి ఒక కమిటీ వేసి దాని మీద కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గ్రీన్ ట్యాక్స్ ఎవరికి అంటే వాస్తవంగా 1-2 బండ్లు ఉండేటువంటి చిన్న ఓనర్లకే సంబంధిస్తుంది. వాళ్ళు బయట ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా గ్రీన్ ట్యాక్స్ లేదు. కానీ సౌత్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డి శంకర్ డిమాండ్ చేశారు. అంబేద్కర్ పై పీఎం మోదీకి నిజంగా అభిమానులు ఉంటే అమిత్ షా వర్గం నుండి తప్పించి ఆయన నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ మత తత్వ పార్టీలని ఆయన విమర్శించారు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ జిల్లా డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో పాత రాజేశ్వరిపేట సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి డి శంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. అమలు చేయాల్సినటువంటి పార్లమెంటులో ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ గారి పైన కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేసి ఈ రోజున దాన్ని వక్రీకరించారనే వంకర మాటలు అమిత్ షా చెప్పడం అనేటువంటిది హాస్యాస్పదమైనటువంటి విషయం. సోషలిజం, సెక్యులరిజం అనేటువంటి పదాలు కూడా తీసేయాలని బీజేపీ కోర్టుకు వెళ్ళినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. కోర్టు కూడా ఆ పదాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలని మార్చేటువంటి హక్కు ఎవరికీ లేదు. అది సమాజం కోసం రచించినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది అనేటువంటిది కోర్టులే చెప్పాయి. కాబట్టి వాటిని కూడా తట్టుకోలేని మనువాద సిద్ధాంతకర్తలు ఈ రోజున అంబేద్కర్ గారిని కించపరచడం ద్వారా ఈ దేశమే కాదు ప్రపంచమే ఆయనను ఒక మేధావిగా గుర్తించి ఆయన సిద్ధాంతాలని అవలంబిస్తున్నటువంటి తరుణంలో అందరూ కూడా హర్షిస్తున్నటువంటి తరుణంలో బీజేపీ తన యొక్క కుచిత బుద్ధిని ఈ రూపంలో చాటుకోవటం అనేటువంటిది భారతదేశ ప్రజలందరూ కూడా గర్హిస్తూ ఉన్నారు. లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి
హోమ్ మినిస్టర్ అమిత్ షా పార్లమెంటులో భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి గొప్ప మేధావి, ప్రపంచ మేధావిని తోలనాడుతూ వ్యంగ్యంగా అంబేద్కర్ జపం చేయకపోతే ప్రతిరోజు హిందూ దేవులను పూజించవచ్చు కదా అని చెప్పి కామెంట్ చేయటం, ఇది మనువాద సిద్ధాంతకర్తలైన ఆర్ఎస్ఎస్ భావజాలానికి చెల్లిందేమో కానీ భారతదేశాన్ని ప్రేమించేటువంటి వారు, లౌకికత్వాన్ని ప్రేమించేటువంటి వారు, భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రేమించేటువంటి వారు, భిన్న జాతులు, భిన్న కులాలు ఉన్నటువంటి భారతదేశంలో అంబేద్కర్ భావజాలం హర్షించదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవాళ లెఫ్ట్ లాల్ నీల్ కలయిక ఈ దేశానికి ఎంత అవసరం అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నటువంటి సమయం. అందువల్ల వెంటనే తక్షణమే రికార్డ్స్ నుంచి ఇవాళ అమిత్ షా ఖండం చేశాడు, వక్రీకరిస్తున్నారు పత్రికలు అని చెప్పేసి. అది జర్నలిజం మీద తోయటం అనేటువంటిది తాడి చెట్టు ఎందుకు ఎక్కబడితే దూడగడ్డి కోసం అన్నట్టు ఉన్నది. కాబట్టి పార్లమెంట్ రికార్డ్స్ని ఓపెన్ చేస్తే ఆయన అమిత్ షా ఏం కామెంట్ చేశాడో అంబేద్కర్ పైన తేటతెల్లమవుతుంది. కాబట్టి పార్లమెంట్ రికార్డ్స్ నుంచి తొలగించాలి ఇమీడియట్లీగా, బేషరతుగా. నరేంద్ర మోడీ కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో అమ్మవారి భవానీ దీక్షల విరమణ ఈ నెల 21వ తేదీన ప్రారంభమై 20వ తేదీతో దీక్షల విరమణ పరిసమాప్తం అవుతుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు అమ్మవారి సన్నిధికి వచ్చి దీక్షలు విరమణ చేసేందుకు దుర్గగుడి ఆధ్వర్యంలో సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. 41 రోజుల పాటు అమ్మవారి భవానీ దీక్షలు స్వీకరించిన దీక్షాపరులు అమ్మవారి సన్నిధిలో ఈ నెల 21వ తేదీ నుండి దీక్ష విరమణ చేస్తారు. దీక్షల విరమణకు దుర్గగుడి అధికారులు ఇప్పటికే సకల ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భవానీ దీక్షాపరులు నగరానికి వచ్చిన సీతమ్మ ఘాట్, పుష్కర ఘాట్, దుర్గా ఘాట్ తదితరాల్లో ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించాలి. గురు భావానీల ఆధ్వర్యంలో ఇరుమూడులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఇరుమూడిని శిరస్సుపై ధరించి అమ్మవారి నామాన్ని జపిస్తూ ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలి. అనంతరం కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి వద్ద ప్రారంభమయ్యే క్యూ మార్గంలోకి ప్రవేశించాలి. ఈ మార్గం గుండా సుమారు 2 కిలోమీటర్లు నడిచి కొండపైకి చేరుకోవాలి. ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ డైమండ్స్ తమ విజయవాడ షోరూంలో మైండ్ డైమండ్స్ షోని డాక్టర్ కీర్తి చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కీర్తి చౌదరి మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అతి వేగంగా పెరుగుతున్న నమ్మకమైన జ్యువెలరీ బ్రాండ్స్ మలబార్ గ్రూప్ సంబంధించిన మూలమైన సంస్థ అని అన్నారు. అలాగే ఈ సంస్థ తమ విజయవాడ షోరూంలో ప్రత్యేక వజ్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం షోరూం కస్టమర్లు శశికళ సిహెచ్ భవానీ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో జ్యువెలరీ తీసుకుంటున్నామని, నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. అనంతరం షోరూం హెడ్ అర్జున్ మాట్లాడుతూ ఈ డైమండ్ షోరూంలో రోజు ధరించే నగలు, వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు సముదాయాన్ని అందిస్తున్నారు. వినియోగదారులు కొనుగోలు చేయాలనుకున్న బంగారం విలువలో 10% ముందుగా చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. తద్వారా భవిష్యత్తులో పెరిగే బంగారం ధరల నుండి లబ్ధి పొందవచ్చు. ఈ ఆఫర్ ద్వారా నగలు కొనుగోలు చేసేవారు బుక్ చేసిన రోజు ధర లేదా కొనుగోలు చేసిన రోజు ధర ఏ ధర తక్కువగా ఉంటే ఆ ధర చెల్లించే సదవకాశం ఉందని తెలిపారు. వెడ్డింగ్ కలెక్షన్ డైమండ్స్లో మంచి డిజైన్స్ ఉన్నాయి మలబార్లో, అండ్ ఈవెన్ 25% ఆఫ్ కూడా ఇస్తున్నారు, అప్ టు 25% స్టోన్ కాస్ట్ మీద. నేను ఆల్మోస్ట్ లైక్ 7 to 8 years నుంచి వస్తున్నాను. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ క్వాలిటీ. నేను డాక్టర్ కీర్తి చౌదరి. సో 19th to 24th వరకు ఏంటంటే ఇక్కడ డైమండ్ షో అనేది ఉంది. సో మీకు వెడ్డింగ్ జ్యువెలరీ కానీ ఆర్ పార్టీ జ్యువెలరీ కానీ మీకు ఏదైనా కూడా సో మీకు ఇక్కడ దొరుకుతుంది. అండ్ 20% ఆఫర్లో ఉంటుంది. సో మీరు తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ చేయాలి. సో బెస్ట్ క్వాలిటీతో పాటు బెస్ట్ క్వాంటిటీ కూడా, లైక్ క్వాంటిటీ టైప్ ఏంటంటే ఇంకా మీకు చాలా మంచిగా ఉంటుంది డైమండ్, అండ్ మీకు అంతా చాలా బాగుంటుంది అనమాట. సో కంపల్సరీ విజిట్ చేయండి, ఓకేనా. వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ఈరోజు 19 నుంచి 24 వరకు డైమండ్ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. సో ఈ ఫెస్టివల్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ జ్యువెలరీ కానీ, గోల్డ్ కానీ, డైమండ్స్లో కానీ, ఫిషెస్లో కానీ, సో డైమండ్లో ఎస్పెషల్లీ మంచి మోడల్స్ అనేది ఈ ఎక్స్పోలో పెట్టడం జరిగింది. సో మన డైమండ్ కాస్ట్లో అప్ టు 20% ఆఫర్ కూడా ఉంది. సో విజయవాడ నగర ప్రజలందరూ అవకాశం వినియోగించుకోవాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
పాతబస్తీ గొల్లపాలెం గట్టు సెంటర్ 50వ డివిజన్లో సిపిఎం కార్పొరేటర్ బి సత్యబాబు ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ బిల్లును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ బిల్లులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 3 సంవత్సరాల క్రితం వాడిన కరెంటుకు బిల్లులు కట్టినప్పటికీ సర్దుబాటు బిల్లులంటూ ప్రజలపై పారాలు వేయడం సమంజసం కాదని సత్యబాబు ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. 6 నెలల వ్యవధిలో 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాలు ప్రజలపై మోపడం ఎంతవరకు న్యాయమన్నారు. అదానీ చేసుకున్న ఒప్పందాలని అన్నింటినీ తక్షణమే రద్దు చేయాలని సత్యబాబు డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో 65 టోల్ ప్లాజాల వద్ద సింగిల్ ఎంట్రీ విధానంతో వాహనదారులపై పెరిగిన అదనపు టోల్ రుసుముల భారాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లకు టోల్ పేరుతో కట్టబెడుతున్న రోడ్ల నిర్వహణ నాసిరకంగా ఉందన్నారు. దీనికి తోడు ఆర్ఎండ్బి రోడ్లపై కూడా టోల్ ప్రవేశపెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది పెనుభారం అవుతుందని తెలిపారు. ఈ మొత్తం టోల్ విధానాన్ని సమీక్షించి తక్షణం భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత, భరతమాత ముద్దుబిడ్డ, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానిస్తూ పార్లమెంట్లో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు జాతి వ్యతిరేకమైనవి గాను, అంబేద్కర్ను అవమానించే విధంగానూ ఉన్నాయి. దీన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇలాంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రధానమంత్రి నేరుగా రంగంలో దిగి అమిత్ షాను వెనకేసుకురావటం, సమర్థించడం చాలా ఘోరమైనటువంటి తప్పిదం. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నందుకు మనందరం కూడా సిగ్గుపడాలి. ఈరోజు 100 మంది 100 సార్లు అంబేద్కర్ని జపించే కన్నా దేవుణ్ణి ప్రార్థిస్తే 7 సార్లు స్వర్గానికి పోయి రావచ్చు అని చెప్పి అమిత్ షా చేసినటువంటిది కేవలం అంబేద్కర్ని అవమానించడమే కాదు, మత ఉద్రిక్తతలు పెంచేదానికి, ప్రజల్లో భావావేశాలను రగిల్చడానికి, దేశ ఐక్యతకి ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలుగా వీటిని భావించాల్సి ఉంది. ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన అమిత్ షాని మన్ననించాల్సినటువంటి ప్రధానమంత్రి వెనకేసుకురావటం కూడా క్షమించరానటువంటి నేరం. అందువల్ల ఇటువంటి ఒక హోమ్ మినిస్టర్ ఈరోజు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవిలో ఉండి అనుభవిస్తున్నటువంటి అమిత్ షాకు ఆ పదవిలో కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు. అడ్మిషన్ బ్యూరో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో వెన్యూ ఫంక్షన్ హాల్లో ఇండియాస్ బిగ్గెస్ట్ అడ్మిషన్ ఎక్స్పో 2024-25 నిర్వహించారు. ఈ ఎక్స్పోను ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ ప్రారంభించారు. ఈ ఎక్స్పోలో 100కు పైగా టాప్ బి స్కూల్స్, ఇంజనీరింగ్ కళాశాలలు, లా అండ్ ఆర్కిటెక్చర్ కళాశాలలు, యూజీ, పీజీ యూనివర్సిటీలు పాల్గొని విద్యార్థులకు ప్రవేశ ఎంపికల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ మాట్లాడుతూ అత్యధిక ప్రమాణాలు కలిగి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చే విశ్వవిద్యాలయాలను, కళాశాలలను ఎక్స్పో ద్వారా విద్యార్థులకు అవకాశం కల్పించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం సంస్కరణలు చేశారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితో ఇలాంటి ఎక్స్పోలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం అడ్మిషన్ బ్యూరో వ్యవస్థాపకులు వెంకట్ కేతిబోయిన, మార్వాడి యూనివర్సిటీ ప్రతినిధి జాడేజా మాట్లాడుతూ అడ్మిషన్ యారో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మార్వాడి యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ ఎక్స్పో నిర్వహించామని 5,000 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు. ప్రతి విద్యార్థి తమ బంగారు బాట వేసుకునే విధంగా కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయన్నారు. అడ్మిషన్ ఎడ్యూ సర్వీసెస్ మార్వాడి యూనివర్సిటీ జాయింట్లీ ప్రజెంట్స్ ఎడ్యూవర్సిటీ అడ్మిషన్ ఎక్స్పో, ఇండియాస్ బిగ్గెస్ట్ అడ్మిషన్ ఎక్స్పో. ఇది 3rd ఎడిషన్ అండి. ఆల్మోస్ట్ 5,000 స్టూడెంట్స్ వరకు ఇందులో పార్టిసిపేట్ చేశారు. దేశం మొత్తంలో ఉన్న 60 యూనివర్సిటీలు, అలాగే టాప్ బి స్కూల్స్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ప్రతి చోట, ప్రతి కౌంటర్కి వెళ్ళి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన కెరియర్ గైడెన్స్, అలాగే కెరియర్లో సెటిల్ అవ్వాలంటే ఏమేం చేయాలి, ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ దొరుకుతుంది. దీంతో పాటు మేము బ్యాంక్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఎవరికైతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని చీఫ్ గెస్ట్గా వచ్చిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారికి, అలాగే స్పెషల్ గెస్ట్గా వచ్చిన మార్వాడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జడేజా సార్కి, అలాగే మిగతా గెస్టులు శ్రీ రాఘవ మంత్రి గారు, మహిపాల్ యాదవ్ గారు, వీళ్ళందరికీ మా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి మేము పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది వస్తున్నారు, బయట వెయిట్ చేస్తున్నారు. మీరు ఈ స్టాల్స్ని, కౌంటర్స్ని విజిట్ చేసి ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీ కెరియర్కి బంగారు బాట వేసుకోండి. మీదంతా ఇక బంగారు భవిష్యత్తు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకే సీఎం చంద్రబాబు రంగురంగుల కథలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. దేశంలో డిజిటల్ సర్టిఫికెట్స్ అందించే తొలి రాష్ట్రం ఏపీ. రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బిగ్ షాక్. పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యానాలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి తొలగించాలి. సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి టి శంకర్ డిమాండ్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.